విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉండే కీలక నియోజకవర్గం తిరువూరు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి రిజల్ట్స్ మీద ప్రభావం చూపించే నియోజకవర్గం. గతంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘనమైన విజయాలను సాధించింది. 2014, 2019లో 2 సార్లు వైసీపీ తిరువూరులో గెలిచింది. ఈసారి హ్యాట్రిక్ పై గురిపెట్టింది జగన్ పార్టీ. వైసీపీ తరపున నల్లగట్ల స్వామిదాస్ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి కులికిపూడి శ్రీనివాస్ టికెట్ దక్కించుకున్నారు. ఈసారి ఎలాగైనా తిరువూరు నియోజకవర్గంలో విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది. ప్రజాస్పందన ఎలా ఉంది? ఈ నియోజకవర్గంలో ప్రజల మనోగతం ఏమిటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో తిరువూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం. వైసీపీ అభ్యర్థికి 48% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన రక్షణ నిధికి 46% ఓట్లు, ఇతరులకు 6% వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి తిరువూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 43% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతరులకు 9% ఓట్లు దక్కుతాయని లేటెస్ట్ సర్వేలో తేలింది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. తిరువూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి స్వామిదాస్కు 48% ఓట్లు వస్తాయని తేలగా, తాజా సర్వేలో కూడా ఆ పార్టీకి అదే నంబర్ కంటిన్యూ అయింది. ఇక టీడీపీ అభ్యర్థిగా నాడు ప్రొజెక్ట్ అయిన రక్షణ నిధికి 46% ఓట్లు రాగా, తాజాగా టికెట్ దక్కించుకున్న కులికిపూడి శ్రీనివాస్కు 43% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 6%, తాజా సర్వేలో 9% వస్తుందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. పందెంకోళ్ళు 1, 2 2 సర్వేల్లో తిరువూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. నల్లగట్ల స్వామిదాస్కు గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది. తిరువూరులో స్వామిదాస్కు మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతోంది. వైసీపీ అభ్యర్థికి కేసినేని నాని సపోర్ట్ ఉండడం ప్లస్ పాయింట్. సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంటోంది. స్వామిదాస్ యాక్టివ్గా ఉన్నారు, ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. టీడీపీ అభ్యర్థి నాన్ లోకల్ అనే ప్రచారంతో మైనస్గా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో డెవలప్ జరగకపోవడం ఆ పార్టీకి మైనస్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.